నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గొడ్డలి పార్టీ అమరావతిపై విషం చిమ్ముతోందన్న చంద్రబాబు. వైసీపీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరిక. నెల్లూరులో పింఛన్ల పంపిణీ. ఏపీ లాజిస్టిక్స్ హబ్గా మారుతోందన్న సీఎం. సత్యవేడిలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కు శంకుస్థాపన. 4,000 మందికి ఉపాధి. వచ్చే ఎన్నికలు మావిగన్ అమరావతి మధ్య జరుగుతాయన్న జగన్. మేనిఫెస్టోలో పెడతామని వెల్లడి. మండిపడిన రాజధాని రైతులు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సమీకరణ జరగాలన్న రేవంత్. హెచ్ఎండిఏ టీజీఐఐసీలు మరింత దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలు. అభివృద్ధి సంక్షేమంపై అధికార ప్రతిపక్షాల సవాళ్లు. సీఎంతో బహిరంగ చర్చకు సిద్ధమన్న కేటీఆర్. గొప్పగా పాలిస్తే ఎందుకు ఓడారన్న జూపల్లి. హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏఐతో అనుసంధానించాలన్న సీఎం. రద్దీకి అనుగుణంగా పనిచేసేందుకు చర్యలు చేపట్టాలని సూచన. దేశంలో అమల్లోకి వచ్చిన వీబీజీ రామ్జీ పథకం. ఇకపై 125 రోజులు ఉపాధి. 21 రాష్ట్రాల్లో కనీస వేతనం 300 రూపాయలు. అయోధ్య రామాలయం విరాళాల స్వాహా కేసులో విస్తుపోయే వాస్తవాలు. మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రాకు బిగుసుకుంటున్న ఉచ్చు. గొడ్డలి పార్టీ అమరావతిపై విషం చిమ్ముతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ఆటలు సాగనివ్వబోమని నెల్లూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హెచ్చరించారు. ఆడవాళ్లపై నోరు పారేసుకున్న ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. తాను బటన్ నొక్కే వ్యక్తిని కాదన్న చంద్రబాబు పేదల జీవితాల్లో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా చిల్లుకూరు మండలం పొన్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పొన్నపువారిపాలెంలో లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. అనంతరం పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. 1 నెలలో తీసుకోకపోయినా 3 నెలలకు ఒకేసారి పింఛన్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. గొడ్డలి పార్టీ దుష్ప్రచారాలే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం, ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడాడు 5 ఏళ్లు, ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆడవాళ్లపై నోరు పారేసుకున్న ఎవరిని వదిలిపెట్టబోమని సీఎం హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ మహిళ అనిత వీళ్ళ మాజీ మంత్రి మేకప్ చేసుకుంటుందని మాట్లాడతాడు. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పిలిచి నువ్వు ఈ మారిగా అన్నావు, తప్పు కదా అని అడిగారు. నా ఇష్టం, నేను అంటా, ఇంకా అంటా, మీరు ఏం చేస్తారన్నాడు. అదే ఈ సైకో గాని సహకారం లేకపోతే ఆ వ్యక్తి ఆ మారిగా మాట్లాడతాడా అని అడుగుతున్నా. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నేను పెట్టాలని కూడా 1 నిమిషం పని, అంతే కదా. నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. వైసీపీ హయాంలో అశోక్ గజపతిరాజు వంటి వ్యక్తుల భూములకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆక్షేపించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు వస్తుందని సీఎం పునరుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో ఇంటి వద్దకే వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ హబ్గా తయారవుతోందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. తిరుపతి జిల్లా మాదనపాలెంలో పర్యటించిన ఆయన హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
750 కోట్ల రూపాయలతో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 హీరో మోటోకార్ప్ నిర్మిస్తోంది. ఈ సెంటర్ ద్వారా 4000 మందికి ఉపాధి లభించనుంది. శంకుస్థాపన తర్వాత మాట్లాడిన సీఎం ఎలక్ట్రిక్ వాహనాల్లో 3200 కోట్ల పెట్టుబడులకు హీరో మోటోకార్ప్ యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే అనడంలో సందేహం లేదని సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఒక అడుగు ముందుందని వివరించారు. పరిశ్రమలకు సంబంధించి భూమి, నీరు, మౌలిక వస్తువుల కల్పనలో ఇతర రాష్ట్రాలు ఇబ్బంది పడుతుంటే తాము అన్నీ సమకూర్చుతున్నట్లు చంద్రబాబు వివరించారు. Once you sign with us, then automatically we will be after you. Before telling to us, you must be careful. Only serious entrepreneurs only can do business. Today, you promised us 3,400 crores. You want land, you want permissions, everything real time. There is EDB, there is my principal secretary. He will be with you. We will extend all the cooperation to make your venture a grand success. Once you sign with us, it is not your project, it is our project. వచ్చే ఎన్నికలు మావిగన్, అమరావతి మధ్య జరుగుతాయని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగన్ మా రాజధాని మావిగన్ అని మేనిఫెస్టోలో కూడా పెడతామన్నారు. గతంలో విశాఖ రాజధాని అన్నారు కదా, ఇప్పుడు అది పోయినట్టేనా అని ప్రశ్నించగా జగన్ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్, మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏమిలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? రాజధాని పేరుతో అమరావతిలో అలజడులు సృష్టించడానికి వస్తే అడ్డుకుంటామని రాజధాని రైతు ఐకాసా నాయకులు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో అమరావతి రైతు ఐకాసా నాయకులు సమావేశమయ్యారు. ఉండవల్లి ఘటనపై చర్చించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అన్న తర్వాతే తమ ప్రాంతంలోకి అడుగుపెట్టారని డిమాండ్ చేశారు. ఏ వైసీపీ ప్రతినిధి అయినా, ఏ వైసీపీ నాయకుడైనా ఈ రాజధానులకు అడుగుపెట్టి రాజధాని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ రాజధానికి సపోర్ట్ ఇస్తూ వారు ప్రతిపాదించినటువంటి మావగాన్ అనేటువంటి రాజధానిని విత్డ్రా చేసుకుని రావాలనేటువంటిది మా యొక్క తీర్మానంగా మనవి చేయడం జరుగుతుంది. ఆ రోజు మహిళలను అంత ఏడిపించాడు. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ఇప్పుడు కూడా వచ్చి మా మీద రాళ్ళేశారు. జంగిల్ రాజ్యం నడుతుంది. అక్కడ జంగిల్ రాజ్యం నువ్వు ఉండప్పుడు నడిచింది జంగిల్ రాజ్యం. సచ్చారు బాబా, ఎప్పుడు పోతావా నువ్వు అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా 26 జిల్లాల దండాలు పెట్టుకొని నిన్ను వదిలించుకొని ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే ప్రతిపక్షం ఉండ నువ్వేదో పాయింట్ రేజ్ చేస్తావని. రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రపు హక్కును దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇటీవల కొందరు సోషల్ మీడియాలో దారుణంగా మాట్లాడుతుండటంపై పవన్ స్పందించారు. వాక్ స్వాతంత్రపు హక్కు ప్రకారం అభిప్రాయాలు చెప్పటానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీలుంటుందని తెలిపారు. అయితే వాక్ స్వాతంత్రం ఉందని ఏదైనా మాట్లాడేందుకు వీలుండదని, పరిమితులున్నాయని చెప్పారు. ఎదుటివారి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదని స్పష్టం చేశారు. నేరస్తులకు కులం, మతం, రాజకీయ పార్టీలు ఉండవని, తప్పు చేసిన తర్వాత కులం, ప్రాంతం, మతం వెనుక దాక్కోవాలని చూడొద్దన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తన కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని పూర్తిగా పరిరక్షిస్తాం. సోషల్ మీడియా మనుషుల్ని కలిపే వేదిక అవ్వాలి, విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. ప్రభుత్వ శాఖలు బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సమీకరణపై సీరియస్గా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం సమీక్ష జరిపారు.
ఆదాయ సమీకరణపై హెచ్ఎండిఏ, టీజీఐఏసీ మరింత దృష్టి పెట్టాలని రేవంత్ సూచించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, ఇతర శాఖలు ఆదాయం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చేంజింగ్ సెల్ ఏర్పాటు చేసి ఆదాయ సమీకరణపై నిరంతరం సమీక్షించాలని దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. ఏఐను ఉపయోగించి లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర పనులు పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేసుకోవాలన్నారు. భూసేకరణకు మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలన్నారు. ఊహాజనితంగా కాకుండా వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ రూపొందించుకోవాలని సూచించారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏఐతో ఇంటిగ్రేట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని తీసుకురావాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేలా ఏఐకి అనుసంధానించాలని తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ వ్యవస్థాపక సీఈఓ అలెక్స్ కిప్మాన్, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు, ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలపై అనలాగ్, మెగా సంస్థల సంయుక్త ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు వివరాలు సీఎంకు వివరించారు. హైదరాబాద్లో ఎదురయ్యే సమస్యలకు సత్వర పరిష్కారానికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై వివరించారు. నగరంలో అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ వినియోగం వల్ల ప్రయోజనాలను సీఎంకు తెలిపారు. ఈ భేటీ తర్వాత సీఎం సమక్షంలో అనలాగ్, మెయిల్ ఎంఓయూ చేసుకున్నాయి. పరస్పరం సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టింది. అబుదాబికి చెందిన ఏఐ కంపెనీ అనలాగ్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. మెయిల్ ఎండీ పివి కృష్ణారెడ్డి, అనలాగ్ ఫౌండర్ సీఈఓ అలెక్స్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే 3 ఏళ్లలో 2 కంపెనీలు కలిసి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ ఇంటెలిజెన్స్కు ప్రస్తుతం ప్రాధాన్యం పెరిగిందని, ఈ రంగంలోనూ అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఎనలాగ్ సంస్థతో కలిసి ముందుకెళ్తున్నట్టు కృష్ణారెడ్డి వెల్లడించారు. సివిల్ వర్క్స్, సోలార్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న తాము రాబోయే రోజుల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ రంగంలో పట్టు సాధిస్తామన్నారు. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. 2వ రోజైన ఇవాళ 3 ఎకరాల విస్తీర్ణం వరకు భూమి ఉన్న 10,68,000 రైతుల ఖాతాల్లో 1,590 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 54,96,000 మంది రైతులకు చెందిన 67,87,000కు పైగా ఎకరాలకు రైతు భరోసా నిధులు చెల్లించినట్టు ప్రభుత్వం తెలిపింది. వానాకాలం రైతు భరోసా కింద 2వ విడత ముగిసేటప్పటికి 4,072.04 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ పంట కాలానికి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తుమ్మల చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం ప్రకటించిన వీబీజీ రామ్జీ చట్టం అమల్లోకి వచ్చింది. ఉపాధి హామీ పథకంలో 100 రోజులు ఉన్న పని దినాలను 125 రోజులకు పెంచుతూ తీసుకొచ్చిన ఈ చట్టం కింద చెల్లించే వేతనాలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. వీబీజీ రామ్జీ పథకం కింద 21 రాష్ట్రాల్లో రోజువారీ కనీస వేతనం 300 రూపాయలుగా నిర్ణయించారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో వేతనాలు 24.5% వరకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అసోం వంటి రాష్ట్రాల్లో 15 నుంచి 25% మధ్య పెరిగాయి. సిక్కింలోని కొన్ని పంచాయతీల్లో మాత్రం రోజువారీ వేతనం అత్యధికంగా 450 రూపాయలు చెల్లిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. జాతీయ సగటు రోజువారీ వేతనాన్ని 298 రూపాయల నుంచి 327 రూపాయలకు పెంచినట్టు వివరించింది. వీబీజీ రామ్జీ పథకాన్ని రేపు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అయితే తెలంగాణ సహా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఈ పథకం అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త పథకంలో 40% నిధులు రాష్ట్రాలు భరించాల్సి రావడమే అందుకు కారణం. యువత శక్తి సామర్థ్యాలు, ప్రతిభతోనే వికసిత్ భారత్ సాధ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా అంకిత భావంతో, నిజాయితీతో పనిచేయాలని యువతకు సూచించారు. అనంతపురంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతపురం విద్యా కేంద్రంగా ఎదుగుతోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. కష్టపడే తత్వం, వ్యక్తిత్వమే జీవితంలో ఎదుగుదలకు సోపానంగా మారుతుందని
చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. నూతన సాంకేతికత అభివృద్ధిలో యువత ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నుకున్న రంగాల్లో విజయం సాధించి సమాజానికి సేవ చేయాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాలను ఈఏపీ సెట్ చైర్మన్ జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ కాకినాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 70.52%, అగ్రికల్చర్, ఫార్మసీలో 89.59% ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,58,545 మంది పరీక్ష రాయగా 1,82,317 మంది అర్హత సాధించారు. వీరిలో బాలురు 1,844 మంది, బాలికలు 81,473 మంది ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో తాడేపల్లికి చెందిన మణిదీప్ మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రావ్యకు 2వ ర్యాంకు, పల్నాడు జిల్లాకు చెందిన ప్రవీణ్కు 3వ ర్యాంకు దక్కింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 70,929 మంది పరీక్ష రాయగా 63,546 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో విజయనగరానికి చెందిన జస్వంత్ నాయుడుకు మొదటి ర్యాంకు వచ్చింది. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వెంకట మహత్కు 2వ ర్యాంకు, కృష్ణా జిల్లాకు చెందిన హారికాదేవికి 3వ ర్యాంకు దక్కింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఇంజనీరింగ్లో అమ్మాయిలు 71.65% ఉత్తీర్ణతతో ముందంజలో నిలవడం ఎంతో గర్వకారణమన్నారు. రైతు సంక్షేమ సహా ఏ అంశంపై అయినా సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సీఎం విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. స్థలం, అంశం ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వ మోసాలు ఎండగట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు కంటే రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలోనే రెట్టింపు అప్పు చేశారని కేటీఆర్ ఆరోపించారు. అప్పు పుట్టడం లేదన్న సీఎం 200 కోట్లతో కొత్త ఆఫీస్ ఎందుకు కట్టుకున్నారని ప్రశ్నించారు. బళ్ళాల దేవుడు హిట్లర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని ధ్వజమెత్తారు. కర్ణాటకలో 3 సీఎంల రహస్య సమావేశం జరిగిందని, కృష్ణా, గోదావరిలో తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో రైతు బంధు ఎప్పుడూ బంద్ అయిందని, రాహుల్ బంద్ పెడితేనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? లేదా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. ఎవరు వస్తారో రండి. మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పునరుద్ఘాటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ముక్త తెలంగాణ, ఆర్ఆర్ ట్యాక్స్పైనే నితిన్ నబీన్ మాట్లాడారని రామచంద్రరావు చెప్పారు. నితిన్ నబీన్ వాస్తవం మాట్లాడితే రేవంత్కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. యూరియా పంపిణీని కాంగ్రెస్ సరిగా నిర్వహించలేకపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఎరువుల డీలర్లతో కుమ్మక్కయ్యారని రామచంద్రరావు ఆరోపించారు. అయోధ్య కానుకల చోరీపై విమర్శలను ఆయన తప్పుపట్టారు. ఎవరో ఒకరు చేసిన తప్పునకు అందరినీ అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన, ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనపై చర్చకు తాము సిద్ధమేనని రామచంద్రరావు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ 12 సంవత్సరాలు మోదీ గారు ఏం చేశారని చెప్పేసి చర్చిద్దామా అని. దమ్ముంటే సెక్రటరియట్ గేట్ దగ్గర 2 కుర్చీలు పెడదాం. 12 సంవత్సరాలు మేము ఇచ్చింది ఏంది, 2.5 సంవత్సరాలు తెలంగాణకు ఎంత మోసం మీరు చేశారు అనే విషయాన్ని మనం చర్చిద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లు కేసీఆర్ గొప్పగా పరిపాలన చేసి ఉంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు మార్చారో చెప్పాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పాలకులకే దక్కుతుందని ఆయన విమర్శించారు. అప్పులపై చర్చ కోసం తెలంగాణ భవన్కు వస్తానన్న మంత్రి తాను చెప్పే లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవి రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. మేము చేసిన 3,50,000 కోట్లు అన్నాడు. రాష్ట్ర శాసనసభలో నిండు సభలో లెక్కలతో సహా రుజువు చేయడం చెప్పడం జరిగింది. ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్నటువంటి 2 లక్షల కోట్లు అప్పు ఎవరు కడతారు అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి మీరు ఎన్ని లక్షలు వసూలు చేస్తారు? మళ్ళీ మీరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మేము సవాలు తిరుగుతున్నాం. రాహుల్ గాంధీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవసరమే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలుగుతాయి. ఒకటి చాలదా? మర్చుకోకటి.
ఇంటర్నేషనల్ డాక్టర్ల దినోత్సవం రోజున మన ఉస్మానియా వైద్యులు అద్భుతమే చేశారు. అరుదైన సర్జరీ చేసి ఔరా అనిపించారు. దేశంలోనే తొలిసారి 5 అవయవాలు ఒకేసారి మార్పిడి చేసి ఓ యువకుడికి ప్రాణదానం చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న సిరిసిల్లకు చెందిన రోగికి ఒకేసారి 5 అవయవాలు మార్చారు. దాదాపు 36 గంటలు శ్రమించి ఉస్మానియా వైద్య బృందం యువకుడికి అవయవాల మార్పిడి శస్త్రచికిత్స చేసింది. జీర్ణాశయం, డియోడినం, క్లోమం, చిన్న పేగు, పెద్ద పేగును ఒకేసారి మార్పిడి చేశారు. అరుదైన సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులను సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. గుంటూరు, పల్నాడు జిల్లాల సరిహద్దులోని బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 సజీవ దహనమయ్యారు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై మరమ్మత్తు వల్ల ఒక లారీ ఆగిపోయింది. ఉదయం 5:45 సమయంలో కర్నూలు జిల్లా నుంచి నాపరాళ్ల లోడుతో మచిలీపట్నం వెళ్తున్న లారీ ఆగి ఉన్న లారీని తప్పించబోయి డివైడర్ దాటి అటుగా వెళ్తున్న పేపర్ లోడ్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనాల ముందు భాగం నుజ్జునుజ్జు కాగా 2 లారీల్లోని డ్రైవర్లు, క్లీనర్ అందులోనే చిక్కుకుపోయారు. ఈలోపే ఇంజిన్ల నుంచి మంటలు చెలరేగి 2 డ్రైవర్లు, క్లీనర్ శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. అయోధ్య రామాలయం విరాళాల స్వాహా కుంభకోణం కేసులో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రామమందిరంలో ఉద్యోగుల నియామకంలోనూ మిశ్రా లంచాలు తీసుకున్నట్లు తేలింది. విరాళాల స్వాహా కేసులో ఇప్పటి వరకు 8 మందిని సిట్ అరెస్ట్ చేసింది. అరెస్టైన నిందితుల్లో అనుకల్ప మిశ్రా, లవకుష్ మిశ్రా పాత్ర కీలకమని తెలుస్తోంది. వీరిద్దరూ మిశ్రాకు బంధువులేనని సమాచారం. మరో నిందితుడు టిన్ను యాదవ్ కూడా విరాళాల చోరీలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. ఆలయ సముదాయంలోని విరాళాల లెక్కింపు గది తాళాలు టిన్ను వద్దే ఉండేవని, అతని సహకారంతోనే చోరీ సులువుగా జరిగిందని నిందితులు అంగీకరించారు. సీసీ కెమెరాల కళ్లు గప్పేందుకు ఒకరు నగదు తీసుకుంటుండగా మిగిలిన వారు అతన్ని అన్ని వైపుల నుంచి కవర్ చేస్తూ నిలబడేవారని విచారణలో వెల్లడైంది. ఆ నగదు ముందు బాత్రూంలో దాచిపెట్టి సమయం చూసుకుని బయటకు తీసుకెళ్లేవారని సిట్ గుర్తించింది. ట్రస్ట్ అధికారులతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వారిని ఎవరూ తనిఖీ చేయలేదని సమాచారం. విరాళాల లెక్కింపు ప్రక్రియకు ఎస్బీఐ అధికారం కలిగి ఉంది. విరాళాలను 11 మంది బ్యాంకు సిబ్బంది, 3 ఆలయ ట్రస్టు సభ్యులు, మొత్తం 14 మంది లెక్కిస్తారు. వీరిలో కొందరి హస్తం ఉండటం వల్లే నగదు స్వాహా సులభంగా జరిగిందని సమాచారం. T20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుసగా 5వ విజయంతో ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి శతకంతో చెలరేగడంతో వరంగల్ వారియర్స్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వారియర్స్ బ్యాటర్లో కెప్టెన్ అమన్ రావు 45, రిషికేత్ 38, కులకర్ణి 24 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లో అజయ్ దేవ్గౌడ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. 174 పరుగుల లక్ష్యాన్ని ఈ ఛాంపియన్స్ జట్టు 15.3 ఓవర్లలోనే ఛేదించింది. అభిరథ్ రెడ్డి 43 బంతుల్లోనే 101 పరుగులతో అజేయంగా నిలవగా గడుగు గణేష్ 50 పరుగులతో రాణించాడు. వారియర్స్ బౌలర్లో సల్మాన్ ఖాన్, క్రాంతి, కులకర్ణి తలో వికెట్ పడగొట్టారు. శతకం బాదిన అభిరథ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.